వేరే హిట్ అని ఈసారి హీరో చెబుతున్నాడండి. చెప్పామా, మేము చెప్పామా, మీకు చెప్పామా, 3 days బ్యాక్ చెప్పాము. ఇప్పుడు ఏదైతే చెప్పామో అది జరుగుతుంది. టుడే ఈజ్ ద 3rd day అండ్ అన్ని చోట్ల నుంచి వండర్ఫుల్ రిపోర్ట్స్. ఇప్పుడు యాక్చువల్లీ ఇంకా మార్నింగ్ షో బిగిన్ అవ్వలేదు, బట్ ఎవ్రీవేర్ ఇట్స్ హౌస్ఫుల్. ఇంత మంచి విజయాన్ని అందించేందుకు ప్రేక్షకులకి, మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకున్నందుకు ప్రెస్ వారికి అందరికీ మా థ్యాంక్స్. కృష్ణగాడి వీర ప్రేమ కాదు, ఇది చేయడం, ఈ సినిమాలో రామరాజు అనే క్యారెక్టర్ చేయడం ఎన్నో జన్మల నుంచి చేసుకున్న నా అదృష్టం. కొంచెం తగ్గించమన్నారు. థ్యాంక్ యూ డైరెక్టర్ హను గారు, మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. నాని గారితో చేశాను నేను ఇదివరకు సినిమాలు. ఒక హిట్ సినిమాలో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్, మనం కూడా ఉన్నాం ఈ సక్సెస్లో అన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు దాసరి నారాయణరావు గారిని అనేవారంట పని రాక్షసుడని. ఎప్పుడు ఆయన దీని మీదే ఉంటారు కాబట్టి పని రాక్షసుడు, దానికి కరెక్ట్ యాప్ట్ మేస్త్రి గారు అని అంట. నాకు ఎవరో చలపతిరావు గారు చెప్పారు. ఇప్పుడు ఈ అనుని చూస్తే చిన్న పిల్లోడు ఇతను, ఇతను సూపర్ కిడ్, వండర్ కిడ్. అందాలు రాచేసేప్పుడే అతనికి రావాల్సిన విజయం పక్కకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు దీని ద్వారా ఒక పెద్ద ఘన విజయాన్ని అందుకున్నాడు ఆయన. ఫస్ట్ నుంచి సినిమా ట్రైలర్స్ దగ్గర నుంచి సినిమా మేకింగ్ కానీ అన్నీ అసలు చాలా వెరైటీగా చేశాడు ఆయన. ఈ సినిమాకి ఏమండి నాని గారు హీరో అండి. అవునండి, నేను కథ నాకు తెలియదండి, నా క్యారెక్టర్ గురించి చెప్పారు ఆయన. రెగ్యులర్గా మీరు మాట్లాడేటట్టు ఏమంటే ఈ మంచి సినిమాల్లో మీరు హాస్యం అని అదని ఇదని ఇవన్నీ వద్దండి, నాకు ఇంకెలా చేయాలో నాకు అర్థం అవ్వలేదండి. ఒకసారి అంతఃపురం సినిమా షూటింగ్ జరుగుతుంటే ఇంతకుముందు అదే అనుకున్నాం. ప్రకాష్ రాజ్ గారు సాయి కుమార్ గారితో ఉంటుంది, నానా వద్దు నాన్న అది చెప్పండి, ఒరే నీకు దండం, అందరూ దండం పెట్టండి రా, రెగ్యులర్గా అది వద్దు నాకు సాయి కుమార్ గారిలాగా కావాలని. తర్వాత ఆయన అలా చేశారు అది. అలాగే డైరెక్టర్ గారు వెళ్ళగానే అప్పుడు అయ్యప్ప మాల్లో ఉన్నాడు ఆయన. అది కింద కూర్చుని పోయేవారండి. అక్కడ మట్టి ఉన్నా కూడా చూసుకున్నాడు కదా, కింద కూర్చుని. ఎంత వర్క్ డెడికేషన్ అంటే, నేను ఫస్ట్ రాగానే సిగరెట్ నాకు అలవాట్లేదండి. 12 పెట్టెలు సిగరెట్లు తాగించాడు స్వామి. అలాగే ఒక సీన్లో 8 ఫ్లాస్కులు టీ తాగించాడు నాతోటి. ఇంతకన్నా పని రాక్షసుడు ఎవరు ఉండరు. ఆయన ఫస్ట్ నీ పేరేంటమ్మా, నీ పేరు అనగానే ఆయన వచ్చి ఇది కాదండి ఇంకోటి నీ పేరు అనేది కూడా 10 టేకులు అయ్యాడు. అంటే ఎంటైర్ క్రెడిట్ డైరెక్టర్ గారిది. ఈరోజు కృష్ణగాడి వీరప్రేమ గాథ ఇంత గొప్పగా సక్సెస్ అవ్వడం కారణం దానిలో డైరెక్టర్ గారు చూపించిన ప్రతిభ, హాస్యం, అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా ఈక్వల్గా తీసుకెళ్ళటం వలన ఎంత గొప్ప విజయం సాధించింది. అందులో నాకు అప్పిరెడ్డి పాత్ర నా మీద నమ్మకం చేత మన డైరెక్టర్ హను రాఘవపూడి గారు నాకు వేషం ఇవ్వటం, అలాగే ప్రొడ్యూసర్స్ రాము గారు, గోపి గారు కూడా ఎంతో సహకారాన్ని అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అనిల్ గారికి, గోపి గారికి, రామ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఆఫీస్కి పిలిచినప్పుడు నాకు ప్రామిస్ చేశారు, ఈ సినిమా చేసిన తర్వాత నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు రాజు. సేమ్ అలాగే అంత కష్టపడి ఒక సినిమా తీయడం అనేది మామూలుగా ప్రొడ్యూసర్ గంట వచ్చి వెళ్ళిపోవడం కాదు. అది సినిమా ప్రతి ఒక్కరు, ఒక ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు పెంచినట్టు సినిమా చేశారండి. ఇది నిజం. ఎందుకంటే అక్కడ అనంతపూర్లో ఉరవకొండ అనే ప్లేస్లో రూమ్స్ లేవు, ఎవరికి లేవు. అందరూ ఒక్కొక్క విడిది గృహాల్లో ఒక్కొక్క ఇల్లు తీసుకుని చాలా కష్టపడి చేసినప్పుడు అంతమంది ఆర్టిస్టులని అడ్జస్ట్ చేస్తూ కరెక్ట్గా రాజేష్ సాయంకాలం వెళ్తున్నాడు, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రహ్మాజీ ఉండాలని ప్లాన్ చేసుకుంటూ అంత బాగా తీస్తారండి సినిమా. అందుకే సినిమా అంత మంచి హిట్ అయిందండి. మాట్లాడడానికి ఏం లేదు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా యాక్చువల్లీ టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్స్ సినిమా. తర్వాత యాక్టర్స్ వస్తారు. ఫోటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఈవెన్ లొకేషన్స్ కానీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతం. నాకు నచ్చిన అతి కొద్ది తెలుగు సినిమాల్లో
ఇది ఒక్క సినిమా అండి. నేను యాక్ట్ చేసాను చెప్పట్లేదు. ఇదే సినిమా ఎవరో తమిళ డైరెక్టర్ తీసుకుంటే మనం ఆ డైరెక్టర్ గురించి రాస్తూనే ఉంటాం, పొగుడుతూనే ఉంటాం. అసలు తమిళ్ మలయాళం డైరెక్టర్లు ఉన్నారు అని చెప్తూనే ఉంటాం. బట్ తెలుగు డైరెక్టర్ అయిపోయాడు హను. అందుగా నేను అలా చెప్తున్నట్టు మన గురించి మనం తక్కువ మాట్లాడుకుంటాం. వేరే భాషలో ఇలాంటి సినిమా వస్తే అసలు ఫస్ట్ డే నుంచి మాట్లాడుకుంటాం. బట్ అందరూ ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు నిన్నటి నుంచి మాట్లాడుతున్నారు. నేను చాలా సినిమాలు చేశాను. ఇటువంటి క్యారెక్టర్ నా లైఫ్లో నేను చేయలేను. Namaskaram. I just want to thank everybody for giving all the love to Mahalakshmi and Mehreen. I feel I'm more like Mahalakshmi now than Mehreen. Everybody has really liked my work. All thanks to Hanu sir for really supporting me and choosing me for this role that he thought that he believed so much in me since day one when I didn't believe in myself. So thank you sir. I really want to thank Yuva sir for making me look really good on screen and showcasing me in the best of his capabilities. Nani for being a big support on set and being a very good co-star, really helping me out with my dialogues, whether it was anything. He's always been there. I feel really blessed to have debuted like this, my first film, to have debuted with legendary actors like my Babai Ramaraju Garu, my Anna Shatru, Rajesh, Brahmaji Garu, Prithvi Garu, and everybody. It feels great. Nani yeah, Nani Garu. I really want to thank my producers Anil sir, Gopi sir and Ram sir. They've been really supportive and always showered all their love and blessings for me. సినిమా చూసిన అందరూ చెప్పారు సినిమాటోగ్రఫీ చాలా బాగుందని. దానికి ఫస్ట్ నా గురు మిస్టర్ ర్యాండీ సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. దెన్ నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ రాము సార్, గోపి సార్, అనిల్ సార్, అందరూ ఒక కిడ్స్ పిల్లలు ఒక కాంపిటీషన్ ఆర్ సంథింగ్ వాళ్ళ లైఫ్లో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేస్తారు అంతలాగా చేశారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈరోజు నేనున్నంత ఆనందంగా ఎవరు ఉండరేమో. చాలా చాలా ఆనందంగా ఉంది. నా ఆనందం ఏంటంటే వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారని. కృష్ణగాడి వీరప్రేమ కథ, నేను కథ మామూలుగా మాట్లాడుకుంటూ అనుకుంటున్నప్పుడు ఉన్న ఒక నమ్మకం ఉండింది, ఇది అందరికీ డెఫినెట్గా నచ్చుతుందని. అది ఈరోజు ప్రూవ్ అయింది. మనం అనుకున్నది ఎప్పుడైనా నిజమైనప్పుడు ఎంత బాగుంటుందో నాకు ఈరోజే తెలిసింది. నిన్న నాని చెప్పాడు, నిన్న ఈవినింగ్ కలిసినప్పుడు హను, ఈ ఫిల్మ్ ఒక స్నోబాల్, ఇది పెరుగుతాయలతో తప్పించి కింద పడదు, నువ్వు చూస్తూ ఉండు అని. అది నిజమని నాకు అర్థం కావడానికి కొన్ని గంటల టైం పట్టింది. బట్ సూపర్ నాని. నెక్స్ట్ యాక్టర్స్ ఇక్కడున్న ఇందాక నుంచి ఏదో చెప్పారు, పృథ్వీ గారు ఏంటో చెప్పారు, బ్రహ్మాజీ గారు ఏంటో చెప్పారు, రాజేష్ ఏంటో చెప్పారు. అవేవీ నిజాలు కాదు. నేను ఎవరితోటి ఏమి చేయించలేదు. ఐ జస్ట్ మేక్ దెమ్ కంఫర్టబుల్ ఇన్ దేర్ రోల్స్. వాళ్ళు ఇరక్కొట్టారు, అలా ఇలా కూడా కాదు. నేను యాక్చువల్గా ఏం కష్టపడలేదు ఆ ఏరియా. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ సార్. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. అంటే మామూలుగా సెట్కి వచ్చి పొద్దున్నే ఏదో వర్క్ చేసుకుని వెళ్ళిపోవడం అలా ఎవరూ చేయలేదండి సినిమాలో. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ట్రా వర్క్ చేశారు ఫస్ట్. అంటే వాళ్ళ పని కాని పని కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఫర్ దట్ రీజన్ నేను వాళ్ళకి చాలా రుణపడి ఉన్నానని చెప్పాలి. అది పెద్ద మాట చిన్న మాట నాకు తెలీదు. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్, ఇందాక బ్రహ్మాజీ గారు అన్నది చాలా కరెక్ట్. సినిమా ఎలా అయితే చూసామో రాసుకున్నప్పటి నుంచి అది అలాగే ఉండటానికి సాయశక్తిలో ట్రై చేశారు. అసలు కాంప్రమైజ్ అవుదామన్నా అవనివ్వలేదు వాళ్ళు.
థ్యాంక్స్ టు రాము గారు, గోపి గారు, అనిల్ గారు అండ్ యువరాజ్. ఈ సినిమా ఇలాగే ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది మీకు ఒక ఆస్ట్రాక్ ఫీల్ ఉంటుంది సినిమాలో డెఫినెట్గా. అది అలా ఉండడానికి పూర్తి కారణం ఆ బాధ్యత పూర్తిగా షోల్డర్స్ మీద వేసుకుని దాన్ని అలా తీసుకుని చివరిదాకా తీసుకుని వచ్చాడు యువరాజ్. ఇది చిన్న విషయం కాదండి ఈ సినిమా యాక్చువల్గా షూట్ చేయడం, డెఫినెట్గా కాదు. యువరాజ్ థ్యాంక్ యూ. మా హనుకి అంటే ఫస్ట్ నుంచి డైరెక్షన్ స్కిల్స్ అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయం. ఈ మధ్య కొంచెం స్పీచ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. లాస్ట్ 3-4 ప్రెస్ మీట్లో చూస్తున్నాను. అండ్ ఇది ఏం చెప్పాలో తెలియదు, చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఫ్రైడే ఈవినింగ్ నుంచి మాకు డైజెస్ట్ అయింది ఎంత రేంజ్కి వెళ్ళబోతుంది సినిమా అనేది. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను పార్టీ చేసుకునేట్లేదు, నన్ను సెలబ్రేట్ చేసుకునేట్లేదు ఈ సినిమాకి. ప్రతిరోజు ప్రెస్ మీటో ఏదో ఒకటి లేదంటే ఈవెంటో ప్రమోషన్ ఏదో ఒకటి పెడుతున్నారు. అనిల్ గారు ఈరోజు పార్టీ కన్ఫర్మ్ అండి మొత్తం టీంకి. ఇప్పుడు రిలాక్స్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు కూడా రిలాక్స్ అవ్వకపోతే టీం అందరం ఎప్పుడు రిలాక్స్ అవుతాం. సో అండ్ ఈ సినిమాని అంటే ఇంతగా ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళి, ఇందాక కూడా అనిల్ గారు ఫోన్ ఇస్తే మాట్లాడుతుంటే డిస్ట్రిబ్యూటర్ ఆయన అన్నాడు, సార్ ప్రేక్షకులు భుజాన వేసేసుకున్నారు సార్, ఇంకా వాళ్ళు మోసుకెళ్ళిపోతారు, ఇంకా దీన్ని ఎవరు ఆపలేరు సార్ అన్నారు. చాలా చాలా సంతోషంగా అనిపించింది. బట్ ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రేక్షకుల దాకా తీసుకెళ్ళింది మీరందరూ. సో మీ అందరికీ మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి టీం అందరి తరఫు నుంచి మేము అందరం థ్యాంక్స్ చెప్పుకోవాలనే ఈ చిన్న గెట్ టుగెదర్. థ్యాంక్ యూ, మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నేను ట్విట్టర్లో కానీ ఫోన్లో కానీ మెసేజ్లు కాంప్లిమెంట్స్ చూస్తుంటే ఇన్ని అంటే ఒక్క సెకండ్ చూడకపోతే నా ఫోన్ నిండిపోతుంది. అండ్ ఎవరికైనా కోపం వస్తుందేమో, లేదంటే సినిమా హిట్ అయ్యిందని రిప్లై ఇవ్వట్లేదు అనుకుంటారేమో, టెన్షన్ వచ్చేస్తుంది రోజుకి. బట్ ఎంతమంది కానీ రిప్లై చేయగలం. బట్ అవి చూసినప్పుడల్లా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. దీనికోసమే కదా మేము ఇంతగా కష్టపడుతుంది అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో చేసిన వాళ్ళందరూ అంటే ఫస్ట్ టైం టీం అందరూ కూడా ఒక్క డిపార్ట్మెంట్ కానీ ఏమంటారు ఎవరో ఒక టెక్నీషియన్ అని చెప్పలేరు, అందరూ కలిసి సినిమా చూస్తున్నంతసేపు ఒక నానియో ఒక హనువో కాకుండా ప్రతి టెక్నీషియన్ ప్రతి ఆర్టిస్ట్ ఈ సినిమాకి ఎంత ఈక్వల్లీ ప్లస్ అయ్యారు అనమాట. ఇప్పుడు మెయిన్ లీడ్స్ ఎంతగా ప్లస్, చిన్న పాత్ర చేసిన చిన్న రోల్ కూడా అంతే ప్లస్ అయింది సినిమాకి. అందరూ కలిసారు కాబట్టి ఇంత ఒక కంప్లీట్ ప్రోడక్ట్ వచ్చింది. అందరికీ పేరు నేను షూటింగ్ దగ్గర ఈ సినిమాకి విచిత్రం ఏంటంటే ఈ సినిమా మెయిన్ విలన్ కానీ పృథ్వీ గారు నేను కానీ మురళీ శర్మ నేను కానీ ఎవ్వరూ సినిమాలో ఎక్కడ కలవం. అందరి వల్ల అంటే నా వల్ల మురళీ శర్మ లైఫ్ మారిపోద్ది, మురళీ శర్మ వల్ల నా లైఫ్ మారిపోతుంది. అందరికీ ఒక్క లేదు, వాళ్ళందరికీ కూడా పేరున థ్యాంక్స్ ఈ సినిమాని అంటే ఇంత స్పెషల్ ఫిల్మ్ చేసినందుకు. అండ్ శత్రు గురించి ఒక విషయం చెప్పాలండి. మొన్న కొంచెం మంచి పాష్ కార్పొరేట్ బ్యాచ్కి ఒక షో వేసాం. అంటే అందరూ చాలా స్టైలిష్ ఫీల్కి అసలు ఈ సినిమా అర్థమవుతుంది, ఇంత కంప్లీట్ నేటివ్ ఫిల్మ్ కదా, చాలా ఎంజాయ్ చేశారు సినిమా అంతా. బయటకు వచ్చిన తర్వాత నన్ను పొగుడతారని నేను వెయిటింగ్. బయటకు వచ్చిన వెంటనే అందులో ఒక 4 అమ్మాయిలు ఆ హీరోయిన్ బ్రదర్ ఎవరు సో నైస్ అన్నారు. ఏంటి అమ్మాయిలు ఇంత వైల్డ్ యాంగిల్ అనుకున్నాను నేను. అంటే మనకి బయటకంతా చాలా పాష్గా చాలా స్టైలిష్గా కనపడ్డారు, కానీ మూవీలో శత్రువుని చూసి నచ్చాడని చెప్తుంటే అర్థమైంది మనం కూడా అప్పుడప్పుడు కొంచెం విలన్ రోల్స్ కొంచెం సీరియస్ రోల్స్ చేస్తే బాగుంటుందేమో, లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అనిపించింది. శత్రుకి చాలా పెద్ద బ్రేక్ అండి ఈ సినిమా, అలా డౌటే లేదు. అండ్ శత్రు పెళ్ళి అయిందా అయ్యో పెద్ద అడ్వాంటేజ్ తీసుకోలేవు అయితే. సో అండ్ అందరూ పృథ్వీ గారు నేను బ్రహ్మరాంబ థియేటర్కి వెళ్ళాము వెనకాల నుంచి. అండ్ టీమ్ షో స్టార్ట్ అయిన తర్వాత అంటే పబ్లిక్కి తెలియకూడదు వచ్చాము, వాళ్ళు సినిమా ఎంజాయ్ చేయలేమని షో స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ టైంలో వెళ్ళాను. ఒక్కసారి థియేటర్ అంతా పెద్ద అరుపు, అంటే నాకు బయట నుంచి వినపడింది కారిడార్లో. అండ్ అసలు ఫుల్ సౌండ్గా ఉంది. నేనేం ఫీల్ అవుతున్నానంటే నేను ఇప్పుడే వచ్చి ఏదో డైలాగ్ చెప్పుకుంటానని అలా డోర్ ఓపెన్ చేస్తే అక్కడ పృథ్వీ గారు ఉన్న స్క్రీన్ మీద. ఈ చీరింగ్ అంతా మన గురించి కాదనమాట, పృథ్వీ గారి కోసం అర్థమైంది. అంటే అంత క్రేజ్ అండ్ ఆర్కెస్ట్రా అంత క్యారెక్టర్ ఎంత బాగా చేశారంటే ప్రతిసారి అంటే ఇప్పటికి మేము ఒక 10 సార్లు పైన చూసుకున్నాం సినిమాని, ప్రతిసారి ఇప్పటికి కూడా నవ్వుకుంటాం ఆ సినిమా ఆ సీన్ వచ్చినప్పుడల్లా. అండ్ బ్రహ్మాజీ గారు నాకు నా ఫేవరెట్ సినిమా మొత్తంలో ఆయన షాట్లో నేను రాజన్ నేనే చెప్పాను అని ఒకసారి సడన్గా ఉంటుంది చేంజ్ ఓవర్. ఆ చేంజ్ ఓవర్ ఎంత బాగా చేశారంటే అసలు థియేటర్లో ఆ పర్టికులర్ ఒక బిట్ ఉంటుంది, నేను ప్రతిసారి చూస్తున్నాను. ఈ లాస్ట్ 3 షోస్ చూశాను థియేటర్లో. ఆ బిట్ అయిపోయిన తర్వాత ఆయన డోర్ దగ్గరికి వెళ్ళి బయట అలా అనుకుంటున్నారా అదే మెయింటైన్ చేయండి అంటాడు. ఆ మాట అందరూ మిస్ అవుతున్నారు.
నా థియేటర్లో 90% నాకు తెలిసి డైలాగ్ వింటలేదు, ఎందుకంటే ఆ ముందు జరిగిన మ్యాటర్కి నవ్వుతూనే ఉంటున్నారు ఆ టైంలో. ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు. ఇది థ్యాంక్ యూ మీట్ అండి. కృష్ణగాడి వీర ప్రేమ కాదని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రెస్ వాళ్ళకి, అలాగే ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళిన ప్రెస్ వాళ్ళకి, ఈ ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ మీట్ అరేంజ్ చేశాం. అలాగే ఓవర్సీస్లో కూడా ట్రమెండస్గా ఉంది. ప్రీమియర్లు ఏంటంటే కొంచెం హార్డ్ డిస్క్ ఏదో ప్రాబ్లం వల్ల సగం చోట్లే ప్రీమియర్లు పడినాయి, కానీ తర్వాత ఫ్రైడే కానీ సాటర్డే కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా అరౌండ్ 2.3 crores దాకా చేసింది ఓవర్సీస్లో. సో ఓవర్సీస్ ఆడియన్స్ కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.